పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని మీట్ అయ్యి హనుమంతుడి దగ్గర ఫోటో దిగారు. యాజ్ వెల్ యాజ్ మీకు అది రిపీట్ అయింది. ఇక్కడ ఇద్దరితో పోలిస్తే ఆ పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ కొట్టారు, మీరు సక్సెస్ కొట్టారు. అంటే మీకేమన్నా ఆ భగవంతుడు హనుమాన్ ఆశీస్సులు ఏమన్నా ఉన్నాయా? దేర్ ఈజ్ ఎ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది మాకు. వాట్ డూ యు ఫీల్? నేను అదే నిన్న ట్వీట్ చేశాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను. బోత్ ఆఫ్ అస్ స్టార్టెడ్ విన్నింగ్ హియర్ అని. అది కూడా అంత అంటే పవన్ కళ్యాణ్ గారి విన్లో ఆ కష్టం కానీ, ఆ పర్సిస్టెన్స్ కానీ, ఆ డిటర్మినేషన్ కానీ, ఇప్పటి వరకు చిరంజీవి గారి సక్సెస్ని ఒకలాగా చూస్తాం, డిటర్మినేషన్ కానీ ఇది కానీ పట్టుదల. అది కళ్యాణ్ గారి సక్సెస్ మోర్ ఆఫ్ క్రేజ్, ఆయన సినిమా యూత్ ఫాలోయింగ్, ఇది ఈ టైప్లో చూస్తాం. ఫస్ట్ టైం కళ్యాణ్ గారి సక్సెస్ చిరంజీవి గారి సక్సెస్ల టైప్లో అనిపించింది, ఆ స్వయం కృషితో చేసినట్టు. కార్తికేయ గారు, లాస్ట్ 5 yearsలో సినిమా ఇండస్ట్రీకి ఏపీలో చాలా గడ్డు పరిస్థితి ఉండేది. సో టికెట్ల రేట్లు కానీ, సినిమాల రిలీజ్ విషయంలో కానీ చాలా వివాదాలు వచ్చాయి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి లెజెండ్స్ గెలిచారు. సో మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా? 100% అండి, 100%. కార్తికేయ గారు ఇక్కడ సార్, ఇక్కడ సార్, ఇప్పుడు చాలామంది హీరోల కంటే కొత్తగా వచ్చే వాళ్ళలో మీరు చాలా రిచ్ నాకు తెలిసి. అంటే బాగా డబ్బులున్న హీరో బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మీరు. అలా కూర్చోవచ్చు, పర్లేదు, మీరు నో ప్రాబ్లం. అయితే మీరు చాలా కథలు వింటూ ఉంటారు కదా సార్, వాటిలో మీకు ఏదైనా టెంప్టింగ్ వచ్చినప్పుడు అరే ఇది నేను ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అనే ఒక ఫీలింగ్ వచ్చిన సినిమాలు ఈ మధ్యకాలంలో ఏమి వెళ్ళలేదా? ప్రొడక్షన్ చేసే అవకాశం డబ్బులుంటే కాదండి, ప్రొడ్యూస్ చేద్దామన్న ప్యాషన్ ఉంటే చేయాలి. డబ్బులున్న వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు అవ్వరు. ప్రొడక్షన్ అనేది వేరే, దానికి జస్ట్ డబ్బులు పెట్టడం కాదండి, దానికి చాలా సినిమా ప్రొడక్షన్ అనేది అంటే ఒక వాళ్ళు తీసుకొచ్చేది వేరే ఉంటుందండి సినిమాకి. ఒక ప్రొడ్యూసర్ తీసుకొచ్చేది వాళ్ళ టేస్ట్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వాళ్ళ మేకింగ్ పైన